welcome back to my channel. Welcome back to my channel. Mini Doll Official. Mini Doll Official. Yeah, మీరు మా వీడియోస్ చూడండి. మీరు మా వీడియోస్ చూడండి. లైక్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఓ మై గాడ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ డాల్ అఫీషియల్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఈవెన్ ఫస్ట్లీ తిను మా ఈజ్ ఆఫ్ మా బుల్ మావయ్య కూతురు అండ్ అంటే లైక్ మూడో మావయ్య. అండ్ ఇంత లైక్ పాత వీడియోస్లో ఇంకొక చెల్లి ఉండేది అండ్ ఇప్పుడు కొత్త చెల్లి అనమాట. దీని ఇక్కడే ఉంటుంది అంటే వైజాగ్లో మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. అండ్ ఈరోజు వ్లాగ్ ఇవాళ సండే కాబట్టి ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇది నేను ఇద్దరం కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము విచ్ వీ హ్యావ్ టు. ఇవాళ ఎగ్జిబిషన్ లాస్ట్ యాక్చువల్లీ అది May 14th స్టార్ట్ చేశారు అండ్ June 14th అయిపోద్ది అని చెప్పారు. వాళ్ళు లాస్ట్ డే ఇంట్లో ఉండి ఏం చేస్తారు బోర్ కొట్టుతుంది కదా అని చెప్పి మా మమ్మీ వెళ్ళమంటే ఇది కూడా వెళ్తాను అన్నది. అండ్ షీఈస్ వెరీ క్యూట్. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కొన్నదేం లేదు, జస్ట్ చూసి ఎక్స్ప్లోర్ చేసి టైం పాస్ చేస్తాం. ఎండ వాన మాకు అవి ఏమీ ఉండవు. జస్ట్ వీఆర్ గోయింగ్. అండ్ సో తిను మా యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్త మెంబర్ కాబట్టి. అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ చింతల్లి. నువ్వేం క్లాస్ ఏం చదువుతున్నావు, నీ పేరేంటి అవన్నీ చెప్పు. హాయ్ గాయ్స్ వెల్కమ్ టు గట్టి చెప్పు. హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా పేరు అయితే మంగిత. నేనైతే క్లాస్ అయితే యూకేసీ బి సెక్షన్. ఏ స్కూల్? జ్యోతి విహార్. యా, సో మేము ఇంకో వాళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ వీళ్ళ ఈ వీడియోస్ తీయడానికి అవుతే డెఫినెట్లీ వీళ్ళ ఎక్స్ప్లోర్ వాట్ విల్ సీ అండ్ ప్రతి స్టాల్ చూపిస్తాను. అండ్ ఆ స్టాల్ ఈజ్ ఆఫ్ సమ్ అంటే అక్కడ కొన్ని స్టాల్స్ ఏమొచ్చి క్రాఫ్ట్ వర్క్ ఉంటుంది అనమాట. సో అది చూసి ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ మా ఇద్దరికి టైంపాస్ అవ్వడానికి మాత్రమే మేము వెళ్తున్నాం. సో విల్ డెఫినెట్లీ షో ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. సో గాయస్ మా ఎండలు అయితే మామూలుగా లేవు. నాకు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. మీరు అస్సలు బైక్లో ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే వెళ్ళండి. అండ్ సీరియస్లీ ఐ షో యూ. అసలు ఈ ఎండలు ఎంతలా ఉన్నాయంటే చూడండి, మండిపోతుంది. మామూలుగా లేవు ఎండలు. సో ప్లీజ్ వాటర్ తాగండి, హైడ్రేట్గా ఉండండి. దట్స్ ద ఓన్లీ థింగ్. అండ్ వీఆర్ గెటింగ్ రెడీ టు ద ఎగ్జిబిషన్. సో బాయ్ చెప్పు. బాయ్, టాటా, సీ యూ. చైన్స్ కొంటావా? నాకే పద అటు చూద్దిగా అందా. ఇది చేతికి దేనికైనా అయితే నువ్వు చూడు, నేను చూడను. అసలు ఈవిడి గారికి ఏమీ నచ్చలేదంట గాయస్. చెప్పు నీకేం నచ్చా ఏం నచ్చలేదు.
తీసుకుంటాను అన్నావు కదా. ఇవి గాయస్, ఇవన్నీ కరెన్సీస్. నా చిన్నప్పుడు కరెన్సీస్ ఇవి. ఇది వాట్ కైండ్ ఆఫ్ కరెన్సీ కూడా తెలియట్లేదు. అంకుల్ ఇదేం కరెన్సీ? ఇదా? ఇవి అంటే ఫస్ట్ సంవత్సరాలు అరిగిపోతాయి. ఇవి 10 పైసానా? ఇవన్నీ ఓన్లీ ఇండియాని, ఫారెన్? ఇప్పుడు ఇవన్నీ ఫారెన్ కాయిన్సా? ఓకే, ఇవన్నీ ఫారెన్ కాయిన్స్. క్లాస్ అయితే లోపల మా ప్లే గ్రౌండ్. ఇక్కడ మొత్తం మా క్లాస్ అయితే యూకేసీ బి సెక్షన్. నేను ముందు నుంచి ఎల్కేసీ సి సెక్షన్ ఉండేదాన్ని. ఇప్పుడు నేను యూకేసీలోకి వచ్చాను. ఈ క్లాస్ అన్నమాట. ముందు కూడా ఏ క్లాస్లోనే ఉండేదాన్ని. సో గైజ్ ఇదే మా అమ్మ బాబు ఎక్కడ చెప్పకుండానే. సో గైజ్ ఇదే మా చింతల్లి చదివిన స్కూల్. అండ్ ఇది నాకు చాలా మంచి మెమరీ. ఎందుకనంటే వినుగాని ఇంతకుముందు స్కూల్కి వెళ్ళి నేనే తీసుకొచ్చి, అది కూడా మంచి సమ్మర్లో వెళ్ళి నేనే తీసుకొచ్చి చేసేదాన్ని. అంటే లైక్ నేను అప్పుడు ఒక డ్రైవర్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత దీనికి వచ్చేసరికి వ్యాన్ వస్తుంది. అప్పుడు అంటే కొత్త మీద మాకు చెప్పడం కుదరలేదన్నమాట. ఇప్పుడు ఇదైతే నేను చక్కగా స్కూల్కి వెళ్ళి నేను చక్కగా చదువుకొని వస్తుంది. ఇక్కడ అయితే కదా, అందులో మాకు ప్రేయర్స్కి తీసుకొచ్చేస్తారు. బయట పిల్లలందరికీ ప్రేయర్స్ అయిపోయాక ఆడిపిస్తారు. బై గాయ్స్. ఓకే, అండ్ ఇదే మా చదివిన స్కూల్. అండ్ ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాం కానీ అస్సలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్, నిజంగా. అందుకే నేను ఏం అంత వీడియో షూట్ చేయలేదు. అస్సలు ఏం బాగాలేదు, చాలా తక్కువ స్టాల్స్. అండ్ ఆ డ్రెస్సెస్ క్వాలిటీ కానీ శారీస్ క్వాలిటీ కానీ అసలు ఏమీ లేవు. అక్కడ టాయ్స్ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అవును గాయస్, ఎందుకు తీసుకోలేదంటే అక్కడ అంటే లైక్ నార్మల్ కాస్ట్ దొరికేది బయట నార్మల్ కాస్ట్కి అరౌండ్ ఒక బయట 200 or 150కి దొరికేది ఇక్కడ వీళ్ళు 500 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నేనైతే చెప్పడం అయితే ఇక్కడ తీసుకోవడం వేస్ట్. ఎక్స్ప్లోర్ చేసి చూసి రావడానికి అయితే సరిపోతుంది కానీ ఏదైనా కొనడానికి అయితే వేస్ట్. అంటే చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్తున్నారు. సో నేను తీసుకున్న చిన్న బౌజ్ ఏవో చాలా చిన్నవి తీసుకున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంటికి వెళ్ళాక నేను వీడియో చేసి పెడతాను. ఏంటంటే చాలా తక్కువ తీసుకున్నాను. నేను ఏంటంటే తీసుకున్నామో కూడా నేను మీకు చెప్తాను. బై గైస్, అండ్ వీఆర్ గోయింగ్ టు ఈట్ అండ్ ఐస్ క్రీమ్. వింటర్లో ఎవడో తిండు. సో సమ్మర్లో అసలు ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ తినాలి కాబట్టి మేము ఐస్ క్రీమ్స్ తినడానికి వెళ్తాము. అండ్ చింతలు ఎక్కడికి వెళ్తున్నాం? ఐస్ క్రీమ్. ఓకే గాయస్, బాయ్.
గాయస్ నాకు ఈ సెక్టర్ అంటే అసలు ఎంత ఎమోషన్ అంటే అందులో ఈ షాప్ ఈజ్ వెరీ ఎమోషనల్. ఎందుకనంటే నేను ఇంతకు ముందు సెక్టర్ 6లోనే ఉండేవాళ్ళం. ఇట్ ఈస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. సెక్టర్ 6లోనే ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ ఉండేది. సో దట్ అప్పుడు నేను ఎక్కువ చూడండి ఏం చేస్తుందో. అప్పుడు నేను ఎక్కువ ఇక్కడే ఉండేదాన్ని అనమాట. అమ్మమ్మ దగ్గరికి వచ్చేసి ఉండేదాన్ని. మా అమ్మమ్మ అయితే ఒక 20 to 30 లేస్ ప్యాకెట్స్ కొనేసేది. డైలీ నూడిల్స్కి వచ్చేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేదాన్ని నేను ఇక్కడ ఉన్నప్పుడు అమ్మమ్మ ఇంటి దగ్గర. బట్ ఇప్పుడు అమ్మమ్మ రిటైర్ అయిపోయింది కాబట్టి షీ కేమ్ టు అవర్ హోమ్. అండ్ మీకు వీలైతే నేను వీడియో కూడా ఆ ఇల్లు వీడియో కూడా నేను మీకు తీసి పెడతాను అన్నమాట. సో గాయస్ నేను చెప్పాను కదా, మేము మా అమ్మమ్మ సర్వీస్లో ఉండేటప్పుడు సెక్టర్ 6లో ఉండే వాళ్ళము అని. అండ్ ఇప్పుడు నేను ఆ ఇంటి ముందుకు వచ్చాను. అండ్ సీరియస్లీ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఆ గార్డెనింగ్ కానీ అసలు కంప్లీట్గా ఇల్లంతా చేంజ్ అయిపోయింది. నేను ఉన్నప్పుడు ఎలా ఉందో అయితే అసలు అలా లేదు. మా మమ్మీ మా మామయ్య పెంచిన మామిడికాయ చెట్టు అండ్ జాక్ ఫ్రూట్, సపోటా, నెక్స్ట్ గోవా, బనానా, మొత్తం మ్యాక్సిమం ప్లాంట్ అన్నీ పెంచేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఆ ఇల్లు అయితే అస్సలు లేదు. అండ్ ఇదే ఆ ఇల్లు. అండ్ అస్సలు ఫుల్ గ్రీనరీ. అండ్ అసలు ఈ కార్ ముందు ఈ గేట్ మాకు అసలు ఉండేదే కాదు. వీళ్ళు పెట్టించుకున్నారు. అసలు చాలా మెమరీస్ ఉండేవాళ్ళవి. అండ్ ఇప్పుడు అది అంతా లేదు. అండ్ అలాగా చూడండి క్వార్టర్స్, ఇదంతా సెక్టర్ 6. ఇదేంటంటే స్ట్రీట్ ప్లాంట్లు అన్ని క్వార్టర్స్ వైజ్ ఉంటాయి కాబట్టి మాకు అప్పుడు మా అమ్మమ్మకి అలాట్ చేసిన క్వార్టర్ ఇది. అండ్ ఐ హ్యాడ్ రియల్లీ గ్రేట్ మెమరీస్ ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ లేవు. అమ్మమ్మ డ్యూటీకి వెళ్ళిపోయే ముందు నాకు మొత్తం స్నాక్స్ టిఫిన్తో సహా అన్నీ కొనిపెట్టేసి ఇంట్లోనే నన్ను పెట్టేసి తాళం వేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి లంచ్ టైంకి నాకు అన్నం పెట్టేసి మళ్ళీ తాళం వేసి వెళ్ళిపోయి. అండ్ నిజంగా అసలు మా మావయ్య అంటే రామ్ మావయ్య అసలు అతనికి వచ్చి శాలరీ వచ్చిందంటే ఫస్ట్ అతను వచ్చి నాకే అన్నీ కొనబడతాడు. నూడిల్స్ కానీ, లేస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, వాట్ నాట్, అసలు అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అక్కడే తినేదాన్ని నేను మా మామయ్య దగ్గర. అండ్ మా అమ్మమ్మ అయితే నాకు అసలు ఏది తక్కువ చేయకుండా చూసుకున్నది. అండ్ ఇప్పుడు ఆ ఇల్లు అలా లేకపోవడం కొంచెం అదలాగా ఉంది. అంటే అంత కష్టపడి మేము పెంచి అంత నీట్గా పెట్టుకున్న ఇల్లు ఒక్కసారిగా అలాగ అయిపోయిందని అంటే ఇట్స్ తప్పదు. ఇంక సర్వీస్లో ఉన్నప్పుడు అది మంది లేనప్పుడు. అండ్ అయిపోయింది. మా అమ్మమ్మ అదే అలాట్ చేసిన క్వార్టర్ని ఇల్లుని చూశాను. అండ్ చాలా ఇయర్స్ తర్వాత చూశాను. అండ్ ఆ పార్క్ చూశాను, ఆ కాంప్లెక్స్ చూశాను, ఐస్ క్రీమ్ ఇందాక మా చెల్లి తిన్నది కదా ఆ కాంప్లెక్స్ చూశాను. అండ్ గ్రేట్ అంటే చాలా ఇయర్స్, అరౌండ్ ఒక 4-5 years నేను అసలు ఈ ప్లేస్కి వచ్చి ఒక 4-6 years అయిపోయి ఉంటుంది. నేను అస్సలు వచ్చేదాన్ని కాదు. అండ్ ఇక్కడ అప్పుడులో నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఇక్కడ లేరు పలకరించడానికైనా. అండ్ దట్స్ ఆల్ గైజ్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఎండ అయితే మామూలుగా లేదు. సో హాయ్ గాయస్. అండ్ నేను ఇంటికి వచ్చేసాను. ఎండలు మాత్రం మామూలుగా లేవు, తీరిపోయింది నాకు. సో నేనేం చెప్తానంటే ఎగ్జిబిషన్కి వెళ్ళడం ఇస్ జస్ట్ చూడడం, ఎక్స్ప్లోర్ చేయడం, టైంపాస్ చేసి అన్నీ ఏమన్నాయో చూసి రావడానికి తప్ప ఎగ్జిబిషన్ ఇంకా దేనికి నాకు అంత వర్త్ అనిపించలేదు. అంటే పెట్టిన క్లోత్స్ ఏవి ఫ్యాబ్రిక్ బాగాలేదు, కాస్ట్ అన్నీ చాలా ఒక నార్మల్ అంటే అరౌండ్ ఒక 100 rupees or 200 rupees టాప్ని వాళ్ళు 600 అమ్ముతున్నారు. వేస్ట్ అది, అంత కాస్ట్ వర్త్ అయితే కాదు. అండ్ నేనేం ఎక్కువగా కూడా షాప్ చేయలేదు. నార్మల్ యాక్సెసరీస్, అది నార్మల్ మన వైజాగ్ జగదాంబలోకి వెళ్తే బొచ్చులు ఉంటాయి. నెక్స్ట్ వైజాగ్ బీచ్ రోడ్ ఆపోజిట్గా ఉన్న ఎగ్జిబిషన్లో అయితే బొచ్చులు ఉంటాయి ఇలాంటివన్నీ. అండ్ అక్కడ మినిమల్ కాస్ట్ ఉంటుంది, అరౌండ్ 30, 20 or 10 or 40 అలా ఉంటాయి. ఇక్కడ మరీ దారుణంగా 100 rupees, ఏదైనా 100కి మించి ఉంది, ఏది 100కి బిలో ఛార్జ్ చేయలేదు. సో నేనైతే వేస్ట్ అని చెప్తాను. అండ్ నేను చాలా తక్కువ తీసుకున్నాను. అసలు చిన్న యాక్సెసరీస్ తప్ప నేను అసలు ఏవి తీసుకోలేదు. అంటే నేను తీసుకునేవి చాలా చిన్న క్లిప్స్, అవి నేను పెట్టుకోవడానికి కాదు. అంటే నాకు మా మావయ్య చెప్పాడు, దీన్ని తీసుకెళ్ళు, అదే బొడ్డది ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి దానికి ఏదైనా కొనిపెట్టు అని మా మావయ్య చెప్తే. అండ్ అసలు అక్కడ ఏం లేవు. ఈవెన్ ద టాయ్స్ కూడా చాలా
చాలా ఎక్కువ చార్జ్ చేశారు. అది నాకు అంత వర్త్ అనిపించి నేను ఇంకేం కొనలేదు. అండ్ దిస్ ఇది నేను తీసుకున్నాను. అండ్ దిస్ క్లిప్ ఇది వైజాగ్ బీచ్లో నేను నాకు వాళ్ళు అరౌండ్ ఒక 60కి ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ నాకు దిస్ ప్లక్కర్ తీసుకున్నాను. టిక్ టిక్ ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ నేను మరీ టైట్ మోడల్ వేసుకోకుండా కొంచెం లూజ్ ఉన్నప్పుడు తీసుకోవడానికి చిన్న క్లిప్స్ అన్నీ విరిగిపోతున్నాయి. సో ఇది నాకు వాళ్ళు అరౌండ్ 100 ఛార్జ్ చేశారు. అడిగితే అరౌండ్ ఒక 80కి తీసుకున్నాను అండ్ బార్గెన్ చేస్తే. అండ్ దిస్ క్యూట్ క్లిప్ అనమాట. ఇది అరౌండ్ వాళ్ళు తీసుకుంది 150 తీసుకున్నారు. ఇది చెప్తున్నా కదా అన్నీ చాలా ఎక్కువ కాస్ట్లీ పెట్టేశారు. అండ్ దిస్ అండ్ ఇంకొక బ్యాండ్ కింద పడిపోయింది. అండ్ అది ఈ 2 బ్యాండ్స్ నాకు వీళ్ళు ఒక్కొక్కటి 20 చేశారు. అండ్ దిస్ నేను ఒక బ్రేస్లెట్స్ తీసుకున్నాను. అంటే ఇవి బ్రేస్లెట్స్ కమ్ యాంకిల్కి కూడా పెట్టుకుంటారని చెప్పారు. అండ్ ఐ షో యూ. అంటే ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి. ఒకటి ఈజ్ ఆఫ్ దిస్ మీకు ఎలా చూపించారు నాకు తెలియట్లేదు. అండ్ ఇది ఓకే. అండ్ చాలా సింపుల్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చి సమ్ వైట్ కలర్ నేను ఇది తీసుకున్నాను. బట్ ఇంటికి వచ్చాక చూసుకున్నాను దీనికి ఉక్ వాళ్ళు చాలా పోతుంది చాలా ఫాస్ట్గా. 1 టైం యూస్కే ఇది వస్తుంది. నాకు ఇది 100 అండ్ అది ఇంకొక చూపించిన బ్రేస్లెట్ 100 ఛార్జ్ చేస్తారు. చెప్తున్నా కదా డబ్బులు వేస్ట్ తప్ప దేనికి లేదు. అంటే ఇవి జగదంబ ఆర్ వైజాగ్లో ఎక్కడైనా తీసుకుంటే అరౌండ్ ఒక 40-50కే ఇచ్చేస్తారు అని నేను అనుకుంటున్నాను. వీడియో ఎండలో వెళ్ళి చాలా నీరసం అయిపోయింది. ఐ హ్యావ్ టు టేక్ ద రెస్ట్. అండ్ ఇదే ఆ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీకు ఈ ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఫ్యామిలీతో ఉన్న వ్లాగ్స్ అండ్ ఇలా ఎక్కడికైనా వెళ్తే కనుక అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చిన్న లైక్ రివ్యూస్ ఇవన్నీ చెప్తాం. ఇదే వీడియో ఇలాంటి వీడియోసే ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ us and share us. Thank you. Bye guys. Bye guys.